హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు ప్రిపేర్ చేసే రెసిపీ సొరకాయ పాయసం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. సొరకాయ పాయసాన్ని హైదరాబాద్ కంగు కికీర్ అంటారు దీన్ని. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం ఒక సొరకాయని తీసుకొని తొక్కలు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకుని సగ్గుబియ్యము, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పంచదార, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కళాయిలోనేమో జీడిపప్పుని కిస్మిస్ని వేయించుకొని బాగా వేగిపోయిన తర్వాత తీసి వేరే బౌల్లో వేసి అదే కళాయిలోనేమో సొరకాయ తురుముని వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు అది వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అదే బౌల్లోనేమో పాలు వేసుకోవాలి. తీసేసి సొరకాయ తురుముని తీసి పాలు వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత సొరకాయ తురుముని అండ్ సగ్గుబియ్యంని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ రెండు బాగా ఉడికి చిక్కదనం వచ్చినప్పుడు యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, పంచదారని వేసుకొని బాగా ఉడికించాలండి. దగ్గర అయిపోవాలి. దగ్గర అయిపోయిన తర్వాత చిక్కదనం అవ్వాలండి. చిక్కదనం అయినంత వరకు ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లోనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది. వింటర్లోనైతే వేడి తింటే బాగుంటుంది. మా పిల్లలు వచ్చేటప్పటికైతే నేను ఇదైతే ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి. స్కూల్ నుండి వచ్చినప్పటికి చాలా ఇష్టంగా తింటారండి. దీంతో ఇది 3వ సారి అండి చేయడము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్వీటు. హైదరాబాద్ కందు కికీర్ పంచదార, జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఉడికిస్తే అది దగ్గర చిక్కదనం అవుతుంది. చిక్కదనం అయ్యేటప్పుడేమో వేరే బౌల్లో వేసుకొని తినొచ్చండి. దీనికి ఫుడ్ కలర్ కూడా ఉంటుందండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఈ స్వీట్ తింటే కందు కికీర్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది రేపు 3వ సారి చేయడం అండి. మీకు ఎలా నచ్చిందంటే మీకు ఎవరికైనా నచ్చినట్టుకుంటే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా పిల్లలకి, మా పెద్దవాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందో లేదో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి.